కుసుమలో తెగుళ్ళ విషయానికొస్తే ప్రధానంగా చూసుకున్నట్లయితే ఫ్యుజేరియం ఎండు తెగులు అనేది ఒకటి ప్రధానంగా, తర్వాత ఆల్టర్నేరి ఆకుమచ్చ తెగులు, సెర్కోస్పోరా మచ్చ తెగులు మరియు తుప్పు తెగులు, మ్యాక్రోఫెమినా ఎండు తెగులు ప్రధానమైనవిగా చెప్పుకోవచ్చు. మనము ఒక్కొక్కటి చూసుకుంటూ వద్దామండి. ఒకటి ప్రధానంగా ఈ యొక్క ఫ్యుజేరియం ఎండు తెగులు. ఇది ఫ్యుజేరియం ఎండు తెగులు లక్షణాలు చూసుకున్నట్లయితే ఇది మొక్కను ఆశించినప్పుడు ముఖ్యంగా మొక్కను గమనించినట్లయితే ఒక ఆకును తీసుకున్నట్లయితే ఆకులో సగభాగము పసుపచ్చగా మారి సగభాగము ఆకుపచ్చ రంగులో ఉంటుంది. ఆ తర్వాత తీవ్రత ఎక్కువైన కొద్దీ మొక్క ఒక సైడ్ వడలిపోయి ఒక సైడ్ పచ్చగా ఉంటుంది. పూర్తిగా తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు మొత్తం కూడా మొక్క మనము ఎండిపోవడం గమనించవచ్చు. అదేవిధంగా ఈ యొక్క కాండం ఏదైతే ఉందో మధ్యలోకి విచ్చుకోవడం అంటే స్ప్లిట్ కావడం మనము గమనించవచ్చు. ఈ యొక్క ఎండు తెగులు మనము అనుకూలమైన పరిస్థితులు చూసుకున్నట్లయితే దీనికి అనుకూలమంటే ఆమ్లత్వమైన నేలలు మరియు కంటిన్యూస్గా ఒకటే పంటను కుసుమ పంటను అదే పొలంలో సాగు చేసినట్లయితే ఈ యొక్క తెగులు ఉధృతి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఇది ముఖ్యంగా విత్తనము మరియు నీళ్ళ ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఇది ఒకసారి కుసుమ పంటలో ఇది తెగులు ఆశిస్తే మళ్ళీ కుసుమ పంటని మనము మార్చినా కానీ 2-3 సంవత్సరాల తర్వాత వేసినా కానీ కూడా ఈ యొక్క శిలీంద్రపు సిద్ధ బీజాలు కుసుమ పంటను ఆశించి నష్టపరుస్తాయి. కాబట్టి ఈ యొక్క తెగులును మనం అరికట్టడానికి సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది.